చూసుకోవచ్చండి మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా మనకి పార్క్. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ సైడ్ పార్క్ రావడం వల్ల మనకి ఏంటిదంటే వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ ఉంటుందంటే అది వచ్చేసి మనకి 30 feet రోడ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. ఈరోజు ఫ్రెండ్స్ మనము బీరంగూడలో బట్టి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 8 years ఓల్డ్ అండి. డూప్లెక్స్ హౌస్ ఇది. మనకి 117 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనం రోడ్ చూసుకున్నట్టయితే మనకి 30 feet రోడ్డు. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చండి. టోటల్గా కూడా మనకి హౌసెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకి చాలా దగ్గర ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క మిగతా డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో అనేది ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి. నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అంటే డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే మీరు డిస్ప్లేలో కనబడుతున్న ఓనర్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇంటి యొక్క ఫేజింగ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 22 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 48 ఉంటుంది. డూప్లెక్స్ హౌస్ అండి ఇది వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మనం బీరంగూడలో ఉన్నదని చెప్పుకున్నాం కదండి. మనకి మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం ఫ్రెండ్స్ మనకి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుముట్టు సరౌండింగ్లో కూడా ఫ్రెండ్స్ మనకి శ్రీ చైతన్య కానీ మనకి అకాడమిక్ హైట్స్ కానీ అలాగే ఫ్రెండ్స్ మనకి రిలయన్స్ స్టోర్స్ అన్నీ కూడా మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ మనకి కార్ పెట్టినా కూడా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి వాకబుల్ డిస్టెన్స్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు. ఇది మనకి 3 feet వరకు ఉంటుంది. సరౌండింగ్ మొత్తం కూడా ఫ్రెండ్స్ మనకి గ్యాప్ అనేది ఉంటుంది. వెంటిలేషన్ పరంగా వచ్చేసి హౌస్ కూడా చాలా బాగుంటుంది. ఈ హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు 8 years ఓల్డ్ హౌస్ అని చెప్పుకున్నాం కదండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ కూడా ఫ్రెండ్స్ మీరు డిస్ప్లేలో కనబడుతున్న ఓనర్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారు. మీరు ఈ ప్రాపర్టీ పర్సనల్గా విజిట్ చేసి కూడా చూడొచ్చు. కింద వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉంటుందండి. మనకి పైన చూసుకున్నట్టయితే కనుక మనకి 2 BHK, మనకి టోటల్గా ఓవరాల్ కూడా 3 bedrooms అనేది కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి రూమ్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు మనకి మంచి విశాలంగా రావడం జరిగిందండి. ఇటు సైడ్ మనకి సోఫా సెట్ వేసుకున్న చూసుకోవచ్చు అండి. మనకి వాకింగ్ స్పేస్ కూడా ఇంకా చాలా ఉంది. మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ టీవీ యూనిట్, టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి కబోర్డ్ వర్క్స్ అనేది కూడా చేయించడం జరిగింది. సొంతంగా దగ్గర ఉండి కూడా మనకి వర్క్ అనేది కూడా చేయించుకున్నారండి. అలాగే ఫ్రెండ్స్ ఇటు ఉత్తరం వైపు ఉన్నటువంటి విండో కూడా చూసుకోవచ్చు అండి. వెంటిలేషన్ పరంగా వచ్చేసి హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్ హౌస్ కదా. మనకి ఈస్ట్ సైడ్ అంటే ఇంటికి వెనకాల పార్క్ అనేది కూడా రావడం జరిగిందండి. అదొక అడ్వాంటేజ్, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి పడమర వాయువులు ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డూప్లెక్స్ హౌస్ అని కూడా చెప్పుకున్నాం కదండి. మనకి స్టెప్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనకి స్టెప్స్ కింద కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది కూడా చేయించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మనము. ఇందులో మనకి 5/6 మంచం వేసుకున్న కూడా ఫ్రెండ్స్ ఇంకా మనకి చాలా స్పేస్ కూడా ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. 8 years ఓల్డ్ హౌస్ అయినా కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఇల్లు వచ్చేసి చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతిలో ఒక విండో కూడా రావడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగా హౌస్ కూడా చూసుకోవచ్చు అండి. మొత్తం ఓవరాల్ కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది కూడా చేశారు. సో ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే హౌస్ యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి ఈ హౌస్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. కింద వచ్చేసి మనకి 1 BHK ఉంటుంది. కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. ఇది వచ్చేసి ఒకసారి చూసుకోవచ్చు. కబోర్డ్ వర్క్స్ అనేది కూడా చేయించడం జరిగిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో ఉంటుంది. ఈజీగా ఫ్రెండ్స్ ఒక 3-4 members వర్క్ చేసుకునేందుకు వీలుగా ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ కూడా ఒకసారి చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ కూడా ఒకసారి ఇక్కడ నుంచి కూడా హాల్ కూడా చూసుకుందామండి. మనకి చాలా విశాలంగా ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి మనకి ఇంటికి ఈస్ట్ సైడ్లో మనకి పార్క్ అనేది రావడం జరిగిందని. ఆ పార్క్ కూడా ఒకసారి మీకు చూపిస్తానండి. అలాగే ఫ్రెండ్స్ మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి డోర్ నుంచి మనం బయటకు వస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ, ఇది 3 feet వరకు ఉంటుంది. చూసుకోవచ్చండి. మనకి సేఫ్టీ గురించి మనకి గ్రిల్స్ అనేది కూడా ఫిట్ చేయడం జరిగింది. చాలా హెవీగా ఉందండి గ్రిల్స్ అనేది కూడా. ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో బోర్, ఇది వచ్చేసి సంప్. అలాగే ఫ్రెండ్స్ మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ చూసుకుంటే ఇది మనకి 5 feet వరకు ఉంటుంది. చూసుకోవచ్చండి. మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా మనకి పార్క్.
వెస్ట్ సైడ్ హౌస్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్ మనకి వెంటిలేషన్ పరంగా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ సైడ్ నుంచి కూడా మనకి వెంటిలేషన్ కూడా ఇల్లుకి వచ్చేసి చాలా బాగా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ అని కూడా చెప్పుకున్నాం కదా, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. బయట నుంచి కూడా చాలా బాగా కనబడుతుంది. ఎక్కడ ఇలాంటి క్రాక్స్ కూడా కనబడతలేదండి. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ చేయించుకుంటే అంటే మనము కలర్స్ ఇవన్నీ వేయించుకుంటే ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై హౌస్ వచ్చేసేసి. ఈ ప్రైస్ ఇదంతా కూడా ఫ్రెండ్స్ నేను మీకు వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కూడా మన డైనింగ్ ఏరియాలోకి వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్. ఇటు కూడా చూసుకోవచ్చండి, మనకి ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్న హౌస్ వచ్చేసి చాలా బాగుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ నచ్చిన వారు త్వరపడాల్సిందిగా కోరుకుంటున్నాను. లింగంపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఒకవేళ కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ బెడ్తో సహా కూడా మనకి ఇచ్చేస్తారు, చూసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ యొక్క డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. ఇది వచ్చేసేసి మనకి జస్ట్ మనకి పెయింటింగ్స్ ఒకటి చేయించుకుంటే సరిపోతుందండి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే పడమర నైరుతిలో మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ పాయింట్. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది, చూసుకోవచ్చండి. జస్ట్ మనకి కలర్స్ ఒకటి వేయించుకుంటే మనకి రినోవేషన్ వర్క్ అంతా కూడా పెద్దగా ఏముండదండి. కలర్ వర్క్స్ ఒకటి చేయించుకుంటే హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బ్రాండ్ న్యూగా కనబడుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా ఇది. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తరం వైపు మనకు ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనము టెర్రస్ పైకి వెళ్ళేందుకు మనకి స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఐరన్ తోటి స్టెప్స్ అనేది కూడా వేయడం జరిగింది. డూప్లెక్స్ హౌస్ కాబట్టి ఫ్రెండ్స్ మనకి స్టెప్స్ అనేది లోపల నుంచి వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఐరన్ స్టెప్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. పడమర వైవ్యంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి కూడా మనకి బాల్కనీ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ చూపించే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనం పూజ గది కూడా చూసుకుందాము. చూసుకోవచ్చండి, పూజ గది వచ్చేసి మనకి మంచి డిజైన్ అనేది చేయడం జరిగింది. ఒకసారి డోర్ యొక్క డిజైన్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కానీ గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి 5x6 మంచం అనేది వేసారండి, చూసుకోవచ్చు. మనకి ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగిలి ఉంది. డబల్ కాట్ మంచం కూడా వేసుకోవచ్చు అండి, అంత స్పేస్ ఉంది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇందులో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే మనకి మిర్రర్స్ అంతా కూడా ఫిట్ చేయడం జరిగింది. ఈ కబోర్డ్ వర్క్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి డోర్స్ కూడా మ్యాచింగ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ రూమ్కి వచ్చినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుందండి, ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు ఒక చిన్న వాషింగ్ ఏరియా రావడం జరిగిందండి, చూసుకుందాము. ఇక్కడ కూడా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అనేది కూడా ఉంది. ఒకసారి మనం కబోర్డ్స్ వర్క్ కూడా చూసుకుందామండి. మనకి మంచి మెటీరియల్ తోట చేయడం జరిగిందండి. 8 years అయినప్పుడు కూడా మంచి స్ట్రాంగ్ ఉందండి కబోర్డ్ వర్క్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఇంటి నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి గచ్చిబౌలి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 12 కిలోమీటర్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 4 వచ్చేసి 5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి శ్రీ చైతన్య కానీ అకాడమిక్ హైట్స్ కానీ జస్ట్ మనకి నెక్స్ట్ లేన్లోనే ఉంటాయండి. అలాగే రిలయన్స్ స్టోర్ చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 200 meters లేనే ఉంటుంది. సరౌండింగ్లో కూడా ఫ్రెండ్స్ మనకు ఒక 3-4 పార్క్స్ ఉన్నాయి. ఇల్లు వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయినప్పటికీ ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాం కదా, మనకి ఈస్ట్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి పార్క్ అనేది రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు కేవలం 8 years ఓల్డ్ హౌస్ అయినప్పటికీ మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చూసుకోవచ్చు. మీకు ఇది డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మీరు ఓనర్ కూడా కాల్ చేసుకోవచ్చు. నెగోషియేషన్ అనేది మీరు ఓనర్ తోట చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇందులో ఎవరు కూడా కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి, చూసుకోవచ్చండి. మనకి సరౌండింగ్ మొత్తంలో కూడా మనకి అపార్ట్మెంట్ కల్చర్ అనేది కూడా రావడం జరిగిందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి స్కూల్ బస్సులు నిలబడ్డదంతా కూడా మనకు వచ్చేసి అకాడమిక్ హైట్స్ స్కూల్ అండి, ఇదంతా కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శ్రీ చైతన్య కానీ మనకి భాష్యం బ్లూమ్స్ ఇవన్నీ స్కూల్స్ కూడా మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. సరౌండింగ్లో ఫ్రెండ్స్ మనకి ఒక 3 parks రావడం జరిగింది. అందులో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇంటికి మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి కూడా పార్క్ కూడా ఒకసారి చూసుకుందాము. మనకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఈస్ట్ సైడ్ మనకి పార్క్ రావడం అనేది మనకి పెద్ద అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి.
ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ సైడ్ పార్క్ రావడం వల్ల మనకి ఏంటిదంటే వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ ఉంటుందంటే అది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బీరంగూడలో ఉన్నటువంటి గీతా హోమ్స్లో ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక మీరు చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తున్నానని ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మరొకసారి కూడా ఇంటి యొక్క ప్రైస్ విషయం కూడా చూసుకుందామండి. మనకి 1,40,00,000 చెప్తున్నారండి, దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఎవరికి ఇలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ ఉన్నా కూడా కేవలం 2000 రూపీస్కే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ అనేది కూడా మీ ముందుకు ఇంకా కూడా తీసుకురావచ్చేందుకు మాకు ప్రోత్సాహం అనేది కూడా కలుగుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.